అన్న భయంతో వాళ్ళు తీసుకెళ్తున్నారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా పాపం అర్థం కాలేదు. ఇదంతా ఏంటంటే మనం ఇక్కడ ప్యానలిస్ట్ కూర్చున్నాం, మనం ఏ పార్టీలకు సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీనా, జనసేన, టీడీపీనా పక్కన పెట్టండి. ఈ రోజు ప్రజలు భయాలు ఉన్నప్పుడు ప్రజలు భయాలు తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కూడా ఏంటంటే అధికారంకు రాజకీయం చేయడానికి ప్రతిదీ సమయం కాదు. రాజకీయం చేయడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ రోజు ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రజలకు అవగాహన కల్పించి, అరే బాబు ఏం కాదు, ఇది మన స్టేట్ లోనే కాదు అన్ని స్టేట్ లో ఉన్న ప్రాబ్లము. పెట్రోల్ డీజిల్ కొరత ఈ రోజు ఎందుకు వచ్చింది? ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల వచ్చింది. వార్ స్టార్ట్ అయ్యి 60 రోజులు 70 రోజుల తర్వాత డీజిల్ పెట్రోల్ కొరత వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారే క్లియర్ గా చెప్పారు వార్ మధ్యలోనే. మరి ఈ రోజు దాకా అలాంటి పరిస్థితులు లేకుండా నడిపారంటే ప్రభుత్వం ఈ రోజు కరెక్ట్ గా యాక్షన్ తీసుకోబట్టే కదా. లేకపోతే వార్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడుకో చాలా ఒక 2-3 నెలల ముందే మనకి 2-3 వారాల ముందే మనకి ఇలాంటి ప్రాబ్లం రావాలి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ రోజు అధికార యంత్రాంగం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని చేసింది.